పాటు సమయ సార్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి ప్రోత్సాహంతో కొంచెం ఒక అడుగు మేము ముందుకు ఉండేవాళ్ళం. తర్వాత హన్మకొండకు తీసుకెళ్ళినా కూడా ఝాన్సీ మేడం నేను అక్కడ స్పోర్ట్స్కి తీసుకెళ్ళాం. 2-3 రోజులు మీతో మేము గడపడానికి అవకాశం దొరికింది. తర్వాత జూ పార్కుకు కూడా వెళ్ళినట్టున్నాము. తర్వాత ఆ జూ పార్కుకి వెళ్ళే సందర్భంలోనే నేనేదో సంక్రాంతి సమయంలో మనం వెళ్ళినాం, మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. సకినాలు అంది వెనక ఇస్తే క్యాన్లో ఇస్తే క్యాన్ ఖాళీ చేసుకొచ్చారు అది రమేష్, మన సీనియర్ రమేష్, లింగాల రమేష్. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. తర్వాత ఇక్కడ అంజన్న ఉండేవాడు గుళ్ళో, అక్కడ అమ్మవారిని అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఏమో ప్రతిష్ట జరుగుతుంది మేడం, మీరు తప్పకుండా రావాలి అని అంటే నాకు చాలా ఇబ్బంది. అంత దూరం నుండి ఇంత దూరం నేను రాను, నాకు ఇబ్బంది. అసలు నేను ఇవాళ కూడా వస్తానో రాను అనుకున్నా. ప్రభాకర్ మొన్న చాలాసార్లు ఫోన్ చేశాడు, చందర్ ఫోన్ చేశాడు. చాలా ఇబ్బంది అనిపించింది. పిల్లలు ఇన్నిసార్లు పిలిస్తే నేను వెళ్ళలేకపోతే ఎట్లా అనుకున్నాను. మా అమ్మాయికి చెప్పా, అమ్మ వెళ్దాము అంది. వచ్చా, మిమ్మల్ని అందరినీ చూసాను. చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. మీరందరూ ఇట్లా మీ అభిమానాలని చూపించినందుకు మీకు అందరికీ మరోసారి థ్యాంక్స్. మీరందరూ దినదిన ప్రవర్ధమానం కావాలని, మీ వృత్తులలో ఇంకా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను హైదరాబాద్ లింగంపల్లి దాకా వెళ్ళాలి. మళ్ళీ అమ్మాయి డ్రైవ్ చేస్తుంది కాబట్టి